అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇనుప గొట్టాల లోడ్తో కోల్కతా నుంచి భీమవరం వెళ్తున్న లారీ బోల్తా పడ్డం, అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. రైట్ స్క్రీన్ పై విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అదుపు తప్పి లారీ బోల్తా పడిందో. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రావులపాలెం కళా వెంకట్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. ఇనుప గొట్టాల లోడ్తో వెళ్తున్నటువంటి కోల్కతా నుంచి భీమవరం వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. దీంతో స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ విజువల్ మనం చూస్తున్నాం. అదుపు తప్పిన లారీ ఏ విధమైన సిచ్యువేషన్ లో ఉందో మనం చూస్తున్నాం. ఇనుప గొట్టాలతో వెళ్తున్నటువంటి ఈ లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకోగా ఇనుప గొట్టాల లోడ్తో వెళ్తోంది ఈ లారీ. కోల్కతా నుంచి భీమవరం వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బోల్తా పడింది. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. దీంతో స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ కు కొంత గాయమైనట్టుగా తెలుస్తోంది.